మామిడికాయలను త్వరగా పండించేందుకు చైనా ప్యాకెట్లలో లభించే రసాయనాలను ఉపయోగించి పండ్లకు కృత్రిమ రంగును తెస్తున్నారు. ఈ విధానం వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది. ఇటువంటి రసాయనాలతో పండించిన మామిడి పండ్లు బయటకు ఆకర్షణీయంగా కనిపించినా లోపల పూర్తిగా సహజంగా పండకపోవడం వల్ల రుచితో పాటు పోషక విలువలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాల వాడకం శరీరానికి హానికరం. దీనివల్ల తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండి సహజంగా పండ్లను కొని మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే అధికారులు కూడా ఇటువంటి అక్రమ రసాయనాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులను కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. వేసవికాలం ప్రతి ఒక్కరు ఇష్టపడి తినేది మామిడికాయ. అటువంటి మామిడికాయే విషపూరితం అయితే ఎలా ఉంటుంది? మామిడికాయలకి కార్బైడ్ ప్లేస్లో చైనా ప్యాకెట్ అనే ఒక వింత రసాయనాన్ని అయితే కలిపి మామిడికాయకి రంగు వచ్చేటట్టు కూడా చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది మామిడికాయలు విక్రయిస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే మామిడికాయలకు సంబంధించి పూర్తిగా ఎటువంటి ప్రమాదం ఉందనేది, ఎటువంటి రసాయనాలు వాడుతున్నారు అనే దానిపైన కూడా చూసుకోవచ్చు. అంటే వేసవికాలం అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది మామిడి పండు కొనాలి అంటే సీజనల్ ఫ్రూట్గా కూడా అత్యంత అభివృద్ధి కానీ అత్యంత ఫేమస్గా మారిన మామిడికాయ ఈ సీజన్లో కూడా అదే రకంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఇటువంటి రసాయనిక పదార్థాలు వాడి కూడా ఇటువంటి ఫ్రూట్స్ని అమ్ముతున్నారు. అయితే ఈ సీజన్కి సంబంధించి ప్రతి ఒక్కరు మామిడికాయ తినాలి అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. కొనుగోలుదారులు కూడా, వినియోగదారులకు సంబంధించి రైతులు దళారులు కూడా ఇదే విధంగా ఉన్నారు. రైతులు దళారులు కూడా ఈ మామిడి పండుని కొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఈ మామిడి పండును కొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనం ప్రస్తుతం ఫ్రూట్ మార్కెట్లోనే ఉన్నాం. అసలు మామిడి పండుకి ఇంత క్రేజ్ ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అసలు ఈ మామిడి పండు యొక్క విశేషాలు ఏంటో మనతో పాటు రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందండి, రేట్ ఎలా ఉంది? పర్లేదు మేడం, కాయ క్వాలిటీని బట్టి కస్టమర్లు రేట్లు పెడుతున్నారు. లో క్వాలిటీ అయితే లో క్వాలిటీగా ఉన్నాయి, క్వాలిటీ అయితే క్వాలిటీగానే పెడుతున్నారు. మినిమం 1000 రూపాయలు, 1100, 1200 పర్లేదు మేడం, రీజనబుల్ రేట్లుగానే తీసుకెళ్తున్నారు. కస్టమర్స్ కూడా ఇబ్బంది లేదు. వాళ్ళకి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి లో క్వాలిటీ కావాలంటే లో క్వాలిటీ కావాలంటే క్వాలిటీ తీసుకెళ్తున్నారు. అనుకూలంగానే తీసుకెళ్తున్నారు మేడం. అందరూ సాటిస్ఫాక్షన్ అవుతారు. క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ ఉన్నాయి మేడం. క్వాలిటీ గల కాయలు అయితే 1100, 1200 మధ్యలో ఉన్నాయి మేడం. టాప్ క్వాలిటీ అయితే 1500 మేడం. ఉన్న వస్తువుగా దళారులు ఎంత కమ్ముతున్నారు, మీరు రైతులు ఎంత కమ్ముతున్నారు? దళారులకి మాకు ఒక 50 రూపాయలు మార్జిన్ మేడం. నైట్ అంతా కష్టపడినందుకు ఒక 50, 100 లేకుండా ఎవరు వ్యాపారం చేయడు కానీ మేడం. నైట్ అంతా కష్టపడి ఒక 150 లేకుండా, కష్టం లేకుండా వ్యాపారం ఎలా చేయగలుగుతారు మేడం? మీరన్నా చెప్పండి ఒక మాట. కార్బైడ్ అనే ఒక వింత రసాయనం వాడుతున్నారు, మీరు ఎటువంటిది? చైనా ప్యాకెట్ అని వాడతాం మేడం. అది గవర్నమెంట్ ఇచ్చింది, అందరూ వాడేది. అది మార్కెట్ మొత్తం మీద వాడే ప్యాకెటే అది. అది ఒక 5 మినిట్స్ వాటర్లో వేసి తీసి దాంట్లో పెడతారు మేడం. ఒక 5 మినిట్స్ వాటర్లో ఆపేసి పెట్టి 3 డేస్ తర్వాత ఓపెన్ చేస్తే అలా ఉండే మేడం కాయల క్వాలిటీ. అంటే ఇప్పుడు ఇటువంటి ఫ్రూట్ కలర్ రావడానికి కారణం అదే అంటారా? కలర్ రావడానికి కారణం అదంటే మేడం, చెట్టు మీద కాయని బట్టి కలర్ మేడం. చెట్టు మీద కాయ తెలపరు ఉందనుకోండి మేడం, కలర్ వస్తాయి. పచ్చదనంగా ఉంటే కాయ కలర్ రావట్లేదు. ఒక్కోసారి ఎండ బాగా కాసినప్పుడు కలర్ ఇలా వస్తాయి. ఎండ వాన పడినప్పుడు అయితే కాయలు కలర్ రావట్లేదు మేడం. ఎలా తెలుస్తుంది ఇప్పుడు చైనా ప్యాకెట్ అనే రసాయనాన్ని మీరు వాడడానికి ఎలా తెలుస్తుంది? ఏ ఫ్రూట్ మీద వాడాలని ఎలా తెలుస్తుంది? ఓన్లీ మ్యాంగోస్కే వాడతారు మేడం ఈ చైనా ప్యాకెట్ అనేది. ఇంకా దేనికి యూజ్ చేయరు. అయ్యి ఓన్లీ ఈ మ్యాంగోస్ ఒకదానికే యూజ్ చేస్తారు. అయ్యి మ్యాంగోస్ లో రకాలు ఉంటాయి కదా, ఈ మామిడికాయల్లో ఏ రకాల్లో వాడితే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుందా? కాయ తెలపరు ఉందనుకోండి మేడం, 3 డేస్కి తీస్తారు. బాగా మసరు ఉందనుకోండి 4 డేస్, 5 డేస్కి తీస్తారు. అంటే 4 నిద్రలు చేసిన తర్వాత 5వ నిద్రకి తీస్తారు మేడం. అయ్యి సో చూసారు కదా, మామిడికాయ యొక్క క్రేజ్ అయితే ఇలా ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా మొత్తం ఇక్కడ ఉన్న ఫ్రూట్ మార్కెట్ కి సంబంధించి పూర్తిగా మామిడికాయల హవా నడుస్తుందనే చెప్పుకోవచ్చు. వీటిని కొనడానికి కూడా వినియోగదారులు పూర్తిగా పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మామిడికాయలకు సంబంధించి ఇప్పటికే చాలా న్యూస్లు అయితే మనం విన్నాం. ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారం మామిడికాయ కార్బైడ్ అనే రసాయనం కాకుండా చైనా ప్యాకెట్ అనే ఒక వింత రసాయనం అయితే వాడుతున్నారు. మామిడికాయ రంగు మారడానికి కారణాన్ని కూడా ఆ రసాయనమే అని కూడా చెప్తున్నారు. ఆ రసాయనాన్ని ఉపయోగిస్తే మామిడికాయ రంగు మారుతుంది. ఆ ప్యాకెట్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఒక వాటర్లో వేసేసి ఒక 5 నిమిషాల నుంచి దాన్ని ఫ్రూట్ మళ్ళీ ఆ రసాయనం కలిసిన నీళ్ళల్లో వేస్తే ఖచ్చితంగా మామిడికాయ రంగు మారిపోతుంది. వినియోగదారులు ఆసక్తిగా కూడా కొంటున్నారని వారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.